మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా యొక్క మూవీని అందరూ అభినందిస్తారని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మరొకసారి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి రాజ్ కందుకూరు గారికి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇది నా సెల్ఫీ పోస్టర్ లాంచ్కి వచ్చిన కౌరణీయులు శ్రీ రాజ్ కందుకూరి గారికి పాదాభివందనాలండి. అలాగే సిఇఓ గారికి, అలాగే బిహెచ్ఎన్ ప్రసాద్ గారికి, అలాగే మా హీరో గారు విను గారికి, అలాగే మా సోదరుడు కరణ్ గారికి, అలాగే మా సిదినా సెల్ఫీలో నటించిన చైతన్య గారికి అందరికీ మా అభినందనలు తెలుపుకుంటున్నామండి. అలాగే ముఖ్యంగా అసలు ఈ సినిమా తీయడానికి నాకు ఇన్స్పిరేషను రాసి మూవీస్ ఎం నరసింహరావు గారు. ఆయన సోహన్ బాబు అంటే మహా పిచ్చండి ఆయనకి. సేమ్ నాకు కూడా అలాగే సోహన్ బాబు అంటే బాగా అభిమానం. ఆయన కనీసం 4-5 సినిమాలు సోహన్ బాబుతోనే తీశాడు. ఆ ఇన్స్పిరేషన్తో నేను కూడా నిర్మాత అవ్వాలి, ఎప్పుడైనా సినిమా తీయాలి, ఫీల్డ్కి రావాలి అని కసితో ఎదురు చూస్తూ ఉండేవాడిని. ఆ టైంలో సోదరుడు చరణ్ నాకు యాడ్ అయ్యాడు. అన్న ఇలా తీస్తున్నాం అన్న సినిమా అని ఆయన చెప్పేసరికి ఆయనతో కలిపి నేను కూడా యాడ్ అయ్యి ఇది నా సెల్ఫీ అనే సినిమాని తీసామండి. ఇది కూడా చాలా సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్గా ఉండే సినిమా, ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా. ప్రజెంట్ సమాజంలో ఏం జరుగుతుందో ఫేక్ వల్ల అటువంటి సమస్యల్ని మా సోదరుడు తీసుకున్న సబ్జెక్ట్ని బాగా డైరెక్షన్ బాగా చేశాడు. కనుక ఇది బాగా విజయవంతం అవుతుందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నామండి. అలాగే ఈ సభకి వచ్చిన మా ముఖ్య అతిథులందరికీ పాదాభివందనం తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ సెలవు తీసుకున్నానండి. బాయ్. అందరికీ నమస్కారం అండి. వేదికను అలంకరించిన నా తోటి సోదరులకి, అందరికీ సోదరిమణులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా చిన్న సినిమాని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో పెద్ద మనసు చేసుకుని ఇచ్చేసిన రాజ్ కందుకూరు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నానండి. ఈ సినిమాలో నేను క్యారెక్టర్ చేయడానికి ముఖ్య కారణం మా హీరో గారు విన్ను గారు. ఆయన అడిగారు ఇలాగా. ఆయన అడిగిన వెంటనే నేను రావడం, తర్వాత సెట్లో మా డైరెక్టర్ ప్రభాకర్ గారిని చూడడం, ఆయనతో కలిసిపోవడం, ఆయన ఫ్యాన్ అయిపోవడం. సినిమాలో మీరు గమనించుంటే ట్రైలర్లో ఐ లవ్ యూ అని డైలాగ్ చెప్తాడు ప్రభాకర్ గారు. అద్భుతం, మంచి ఆర్టిస్ట్ ఆయన. మన సతీష్ గారు ఆయన ఇప్పుడే చెప్పారు, సినిమా అనే ఒక ప్యాషన్తో వచ్చారు వాళ్ళందరూ. ఒక మంచి సినిమా తీయాలని వచ్చారు. సబ్జెక్ట్లో కూడా సెల్ఫీ వలన మంచి చెడు, లాభం నష్టం అన్నీ డిస్కస్ చేశారు. విత్ కమర్షియల్ వాల్యూస్తో చూశారు. మీరు ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈవెన్ మారుతి గారు కూడా చెప్పారు కదా అన్ని కమర్షియల్ వాల్యూస్ ఉన్నాయని. సో టికెట్ కొన్నవాడికి గ్యారంటీగా ఎంటర్టైన్మెంట్ పక్కా అనమాట. సో అందరూ దయచేసి చిన్న సినిమాని మీరందరూ ఎంకరేజ్ చేయండి. మంచి సినిమాని మీకు చూపించిన ఇది మేము చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీడియా మిత్రులందరికీ ఫస్ట్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఫస్ట్ రాజ్ కందుకూరి గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ వీ నీడ్ యువర్ బ్లెసెస్ ఫర్ అవర్ మూవీ సార్. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే అండి ఒకటి కాదు, చాలా చెప్పుకుంటూ వెళ్తాయి. ఈరోజు టైం సరిపోదు మనకి. కానీ 1% ఓన్లీ ఈ సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చిన మెయిన్ పర్సన్ చరణ్ ప్రభాకర్. చరణ్ ఈ సినిమాకి ఎంత కష్టపడ్డాడో, తను ఎలా ఈ సినిమాని కంప్లీట్ చేశాడో చెప్తే అసలు ఎవరు నమ్మరు. యాక్చువల్లీ చరణ్ గురించి నేను ఒక విషయం చెప్పాలి సార్, మీకు చెప్పాలి ముందుగా. సార్ చరణ్ వచ్చేసి ఈవెంట్ చేస్తూ ఉంటారు సార్, ఈవెంట్ ఆర్గనైజర్. అయితే యాక్చువల్గా మేము సెట్లో మార్నింగ్ 6 to ఈవినింగ్ 8 వరకు మా షూట్ అయిపోయింది. షూట్ అయిపోయిన వెంటనే ఆయన మాకు చెప్పకుండానే వేరే అంటే గుంటూరు నుంచి వెళ్ళి నెల్లూరు, లేకపోతే ఒక సరౌండింగ్ 200 kilometers వెళ్ళి ఈవెంట్ కంప్లీట్ చేసుకొని అక్కడ కొంచెం అమౌంట్ తెచ్చుకొని సినిమా పెట్టి అలా సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. సో అంత కష్టపడే చరణ్కి ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ దాని తర్వాత మా సతీష్ గారు, ఇప్పటిదాకా నాకు ఆడియో లాంచ్ రోజే తెలిసింది మా సినిమాకు ఒక కో ప్రొడ్యూసర్ ఉన్నాడని. అప్పటిదాకా మేము ఎప్పుడు ఆయన సెట్లో చూడలేదు సార్. యాక్చువల్లీ ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని చరణ్ మీద చరణ్ తీర్చాడని ఎప్పటికీ అనుకుంటున్నాను.
అండ్ దాని తర్వాత బిహెచ్ఎల్ ప్రసాద్ గారు హ్యావ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్. సార్ థ్యాంక్స్ అ లాట్ సార్. అండ్ ఈ విషయం పక్కన పెడితే వినోద్, ఇంకేం చెప్పలేను అన్న, చాలా సినిమాలు కష్టపడ్డావు. ఈ సినిమా నాకు తెలిసి నీకు ఒక మంచి లైఫ్ రావాలని కోరుకుంటున్నాను నేనైతే. అండ్ ఈ సినిమాతో నువ్వు ఆగిపోవద్దు, ఇంకా వెళ్తూనే ఉండాలి. అండ్ చైతన్య వాజ్ డిడ్ మొదటి ఐటమ్ సాంగ్ చేసింది, చాలా బాగా చేసింది మూవీలో. అండ్ ఆరోహి గారు అండ్ లక్కీ, మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీనివాస్ మాలపాటి. అండ్ ఆల్సో శ్రీనివాస్ మాలపాటి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సినిమా చూస్తే మీకు తెలుసు. అండ్ మీరు ఎవరైనా సాంగ్స్ చూడకపోతే ప్లీజ్ లహరిలో మన సాంగ్స్ ఉన్నాయి, ప్లీజ్ దయచేసి లహరిలో ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ దాని తర్వాత డిఓపి శ్రీకాంత్ అండ్ జాన్సన్ చాలా బాగా వర్క్ చేశారు. అండ్ ప్లీజ్ ఒక చిన్న విషయం, చిన్న సినిమాల్ని ఎంకరేజ్ చేయండి. పైరసీని కొంచెం, పైరసీలో సినిమా చూడకుండా పైరసీని అవాయిడ్ చేసి మా సినిమా మీరు అందరూ చూస్తే, థియేటర్లో మీరు చూసినప్పుడు మీకు వచ్చే ఆ ఫీల్ అనేది ఇంకా బాగుంటుంది పైరసీ కన్నా. పైరసీని అవాయిడ్ చేసి మా సినిమాని చూడాల్సిందో మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అలాట్. అండ్ రాజ్ కందుకూరి సార్, థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ. Well, a wonderful good evening to everyone, and my name is Chetna, and I'm really very much grateful to my producer and our director Prabhakar sir, and co-producer Satish sir, for providing me this platform, and I'm really looking forward for this. And also I would just like all of you to please support us, as we have just put down so much of efforts and all. So that would be like really grateful if you guys support us, love us, and please do visit to your nearest theater, and please love us. Thank you so much. Have a wonderful evening. Thank you.